హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు రామ్ కుర్నవల్లి రివ్యూస్. జోజు జార్జ్ డైరెక్ట్ చేస్తూ నటించిన మలయాళ హిట్ మూవీ పని. ఇప్పుడు ఈ మూవీ అదే నేమ్తో తెలుగులో డబ్ చేయబడి థియేటర్స్లో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సిజు డాన్ సెబాస్టియన్ మనీ కోసం మర్డర్స్ చేసే టైపు. ఓసారి వాళ్ళిద్దరూ రోడ్డు మీద వెళ్తున్న గౌరీని చూసి తనపై మోజుపడి తనతో చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తారు. ఈ విషయం తెలిసిన గౌరీ హస్బెండ్ గిరి వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత గిరిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో డాన్ సెబాస్టియన్, సిజులు ఏం చేశారు, వాళ్లను గిరి ఫేస్ చేయగలిగాడా లేదా, వాళ్లతో గొడవ వల్ల గిరి ఏం కోల్పోవలసి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. గౌరీగా అభినయ అద్భుతంగా యాక్ట్ చేసింది. ఇలాంటి రిస్కీ క్యారెక్టర్ చేయడానికి చాలా ధైర్యం ఉండాలి సుమా. డాన్ సెబాస్టియన్ గా సాగర్ సూర్య, సిజుగా జునైజ్లు సైకో పాత్రల్లో జీవించేశారనే చెప్పాలి. లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉన్న గౌరీ భర్త గిరి క్యారెక్టర్లో నటించిన జోజు జార్జ్ ఎప్పట్లాగే తన యాక్టింగ్తో మంచి మార్కులు కొట్టేశాడు. టెక్నికల్గా బాగున్న ఈ సినిమా చాలా స్టైలిష్గా ఉంది, కానీ కథ మాత్రం చాలా సాదాసీదాగా అనిపించింది. విలనిజాన్ని హైలైట్ చేయడం కోసం ఈ సినిమాలో పెట్టిన రేప్ సీన్తో పాటు ఇంకో 2 రొమాంటిక్ సీన్స్లో కూడా డైరెక్టర్గా జోజు జార్జ్ శృతి మించినట్టే అనిపించింది. సినిమాలో ఉన్న ఒక చేజింగ్ సీన్ మాత్రం వావ్ అనిపించేలా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే, టెక్నికల్లీ బ్రిలియంట్గా ఉన్నా కూడా ఎన్నో పాత సినిమాల్లో మనం ఆల్రెడీ చూసిన రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ఆడియన్స్ని అలరించడంలో విఫలమైందనే చెప్పాలి. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. Thank you for watching.